ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వు, నీకు పూరి నేను చేసి పెడతాను. బలిసిన కుక్కని ఉస్కో అంటే తిరిగి ఉస్కో అందట. అలా ఉంది నీ కథ. గీత ఏమీ ఈ ఇంటి పని మనిషి కాదు, ఈ ఇంటి పెద్ద కోడలు, నీ తోటి కోడలు. నీకు చేసి పెట్టాల్సిన అవసరం తనకి లేదు. నీకేది కావాలన్నా ముందే అడగాలి, అంతేగాని కూర్చొని ఆర్డర్లు వేయకూడదు. గీత కష్టపడి ఇంట్లో అందర్నీ పోషిస్తోంది. నిజం చెప్పాలంటే మనమే తనకి సేవలు చెయ్యాలి తప్ప ఇలా అనడం ముమ్మాటికి తప్పే. అమ్మా, ఎందుకు ఇప్పుడు లేనిపోని గొడవలు వదిలేసాయి? అదేంట్రా వదిలేయమంటావేంటి? తప్పు చేసినప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత మనకి లేదా? చాలా కరెక్ట్గా చెప్పావు నానమ్మా. గొడవలు ఎందుకులే అని మనం అనుకుంటుంటే గొడవ పెట్టడమే జీవిత పరమార్థం అన్నట్టుగా ప్రవర్తిస్తుంది ఇది. రఘు, చిన్న విషయాన్ని పెద్ద చేయకండి. పూర్ణిమ, నువ్వవేం పట్టించుకోకు, నేను వెళ్ళి చేసి తీసుకొస్తా. అనాల్సినవన్నీ అనేసి కంటి తుడుపుగా పట్టించుకోవద్దు అంటే అన్న మాటలన్నీ ఎక్కడికి పోతాయి? మీ అందరి పద్ధతి చూస్తుంటే నాకేదో ముష్టి పడేస్తున్నట్టుంది. మీ అందరి దయా దాక్షిణ్యాల మీద బతికే కర్మ నాకు పట్టలేదు. పూర్ణిమ, పూర్ణిమ, నా మాట విను. పూర్ణిమ, ఒక్క నిమిషం ఆగు. వదిలేయండి. అయినా మీరెందుకు ఆపేశారు తినడం? ఏంటక్క పూర్ణిమ అలా చేస్తుంది?